అనుగ్రహిస్తాడనమాట. మా అమ్మగారు ఎన్నెన్నో పరిస్థితులు గుండా వెళ్ళారు. ప్రతి పరిస్థితి కూడా దేవుని దగ్గరే ప్రార్థన చేసేవారనమాట. దేవుడిని అడిగేవారు. ప్రభా నేను తల్లిని అడగను, తండ్రిని అడగను, అక్కని అడగను, చెల్లిని అడగను, ఇరుగు పొరుగు వారిని అడగను, నేను ఎవరిని అడగను కానీ నిన్ను నేను అడుగుతున్నాను ప్రభా అని అడిగేవారు అంట. నేను ఎవరిని అడగను అంటే అప్పుడు ఆయన ఏం చేశారంట, తల్లిని తండ్రిని అడగని తల్లిదండ్రులతో సహాయం చేయించేవాడంట. అక్కకి చెల్లిని అడగనంటే అన్నదమ్ములతో సహాయం చేయించేవాడంట. ఇరుగుని పొరుగుని అడగనంటే ఇరుగు పొరుగులతో సహాయం చేయించేవాడంట ఆయన. హల్లెలూయా. మనం ఎవరినైతే అడగమనుకుంటామో ఆశ చేయించాడు. ఆయన ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే నాకు వద్దు దేవుడే పంపిస్తాడు అక్కడ పడ అని అనకూడదు. కొంతమంది ఇదే తప్పు చేస్తూ ఉంటారు అనమాట. నేను ఎవరిని అడగనంటే నువ్వు అడగక్కర్లేదు, నువ్వు అడగకుండానే మేలు చేయిస్తాడు దేవుడు. అప్పుడు మనం ఏం చేయాలి, ప్రభా నువ్వు సహాయం పంపించావు ప్రభా అని మనం అనాలి తప్ప కానీ మొండికేసి కూర్చోకూడదు. అందుకే అంటాడు మా అమ్మగారు ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు దేవుడే సహాయాన్ని పంపించాడు అనమాట. భయంకరమైన సిచ్యువేషన్స్ కూడా వెళ్ళినప్పుడు దేవుడు ఆదుకున్నాడు అనమాట. మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్ కూడా వెళ్ళాల్సి వస్తుందట. బహు భయంకరమైన పరిస్థితులు. ఎన్ని పరిస్థితులు అంటే కనుక అది ఎవరు చెప్పుకోలేని పరిస్థితులు కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి అనుభవించాల్సి వస్తుంది. కానీ అటువంటి పరిస్థితులు ఎవరి మీద అనుకోవాలి చెప్పండి. అంటే నీడ, ఎవరి నీడకి వెళ్దామా, ఎవరి పంచన చేద్దామా, ఎవరి సహాయంగా ఆదరణకరమైన మాట చెప్దామా అని అనుకున్నా కానీ దొరకని సందర్భాలు చాలా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆమెను చూసి దేవుడు అంటాడు తన ప్రియునిపై ఆనుకొని అరణ్య మార్గోచని వేవతే అంటనమాట. హల్లెలూయా. ఎవరో చూడట్లేదు, ఎవరో సహాయం చేయట్లేదు అనుకుంటాం కానీ ఆయన చూస్తానమాట. ఎవరి మీద అనుకుంటాం మనం, దేని మీద ఖచ్చితంగా ఆనుకోవాలండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అరణ్య మార్గంలో సణిగారంట. ఏం చేస్తే చెప్పండి, సణిగారు. ఈ అరణ్యములో ఈ లేని పరిస్థితులు కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, సణుకుంటారు, గొనుక్కుంటారు. నా బతుకు ఇంతే, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితం అంతా ఇలాగే ఉంటుంది, ఇంకా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని గొడుక్కోకూడదు, సణుకోకూడదు, తిరుగుబాటు చేయకూడదు, దేవుడిని అసహించుకోకూడదు. ఇలా ఏం చేయాలంటే కనుక ప్రభా నాకు ఉన్నావు ప్రభా, నాకు తోడుగా ఉన్నావు ప్రభా. ఒక మనిషికి వచ్చే బాధలు చాలా ఉంటాయి, ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాం. ఇవి ఒక్కొక్కరిని కదిపితే ఎన్ని సమస్యలు చెప్తారో మీకు తెలుసా అసలు. ఒక్కొక్క వ్యక్తిని కదిపామంటే వీళ్ళకున్న సమస్యలు వాళ్ళకుండవు, వాళ్ళకున్న సమస్యలు ఇంకొకరికి ఉండవు, ఇంకొకరి సమస్యలు ఇంకొకరికి ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితం. ఒక తల్లి కడుపున పుట్టినా కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది, అందరిది ఒకేలాంటి సమస్య ఉండదు. కానీ ఒకే తండ్రి సృష్టించిన ప్రజలకు ఇంకెన్ని రకాల సమస్యలు చెప్పండి. కానీ చాలా సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు దేవుడు